హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము సీటెడ్ పేపర్ 2 సైన్స్ పెడగాజీలోని టాపిక్ అయిన మెథడ్స్ ఇన్ సైన్స్ టీచింగ్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. సో అసలు మెథడ్ అంటే ఏంటంటే, మెథడ్ అనేది నాలెడ్జ్ని డెలివర్ చేయడానికి అండ్ సైంటిఫిక్ స్కిల్స్ని టీచర్స్ స్టూడెంట్స్కి ఎలా ట్రాన్స్మిట్ చేస్తున్నారు అండ్ స్టూడెంట్స్ ఈ స్కిల్స్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అండ్ ఈ స్కిల్స్ని సైన్స్ లెర్నింగ్లో ఎలా అప్లై చేస్తున్నారు అనే ప్రాసెస్ని మనం ఏమంటామంటే మెథడ్ అని అంటాము. ఓకే, ఏమన్నాను? నాలెడ్జ్ని ఎలా డెలివర్ చేస్తున్నారు అండ్ సైంటిఫిక్ స్కిల్స్ని టీచర్స్ స్టూడెంట్స్కి ఎలా ట్రాన్స్మిట్ చేస్తున్నారు అండ్ ఈ స్కిల్స్ని స్టూడెంట్స్ ఎలా అర్థం చేసుకుంటున్నారు అండ్ ఈ స్కిల్స్ని పిల్లలు సైన్స్ లెర్నింగ్లో ఎలా అప్లై చేస్తున్నారు అనే ప్రాసెస్ మనం ఏమంటాం? మెథడ్ అని అంటాము. అర్థమైంది కదా మెథడ్ అంటే ఏంటో. ఇప్పుడు మనము సైన్స్ టీచింగ్లో మనం ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని యూజ్ చేస్తాము అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ మెథడ్ ఈజ్ లెక్చర్ మెథడ్. ఓకే, లెక్చర్ మెథడ్ అనేది ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఆర్ స్కూల్స్. మన స్కూల్స్లలో యూజ్ చేసే ఓల్డెస్ట్ మెథడ్ అండ్ మోస్ట్ పాపులర్ మెథడ్ ఏంటంటే లెక్చర్ మెథడ్. మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా ఈ లెక్చర్ మెథడ్ త్రూయే సైన్స్ గురించి నేర్చుకున్నారు. అసలు లెక్చర్ మెథడ్ అంటే ఏంటంటే, ఇక్కడ టీచర్స్ లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఒక స్పీచ్ ఆర్ టాక్ని ఇస్తూ పిల్లలకు నేర్పిస్తారు. ఇక్కడ టీచర్ ఏమో యాక్టివ్ రోల్ని ప్లే చేస్తుంది, ఎందుకంటే టీచర్ ఒక స్పీచ్ని ఇస్తుంది కాబట్టి. అండ్ స్టూడెంట్ ఏమో ప్యాసివ్ రోల్ని ప్లే చేస్తున్నాడు. ఎందుకు? అతను కూర్చొని సైలెంట్గా టీచర్ చెప్పే మాటలు వింటున్నాడు, ఏం పని చేయట్లేదు, ప్యాసివ్గా ఉన్నాడు అందుకే. ఓకే, బట్ టీచర్ ఏం చేస్తుంది? యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి టీచర్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అండ్ స్టూడెంట్స్ ఏమో ప్యాసివ్గా ఉంటారు. ఓకే, సో అందుకే ఈ లెక్చర్ మెథడ్ అనేది టీచర్ సెంట్రిక్ మెథడ్ అని అంటాము. సో ఈ లెక్చర్ మెథడ్లోని మెరిట్స్ అండ్ డిమెరిట్స్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. లెక్చర్ మెథడ్లోని మెరిట్స్ ఏంటంటే, సో ఈ లెక్చర్ మెథడ్ అనేది హైలీ ఎఫిషియెంట్గా ఉంటుంది. ఎప్పుడు అక్కడ టీచ్ చేసే టీచర్ సిస్టమేటిక్గా అండ్ లాజికల్ మేనర్లో ఉంటే అప్పుడు ఈ లెక్చర్ మెథడ్ అనేది హైలీ ఎఫిషియెంట్ మెథడ్. ఈ లెక్చర్ మెథడ్లో టీచర్ చాలా మంది స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లెక్చర్ మెథడ్. ఇప్పుడు డిమెరిట్స్ గురించి చూద్దాం. డిమెరిట్స్ ఏంటంటే, ఈ మెథడ్లో పిల్లలు చాలా టైం వరకు ఇన్యాక్టివ్గా ఉంటారు. టీచర్ వాళ్ళని ఏదైనా క్వశ్చన్ వేసే వరకు వాళ్ళు సైలెంట్గా ఉంటారు కదా, అంటే ఎప్పుడో ఒకసారి స్టూడెంట్ యాక్టివ్ ఉంటారు. సో ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఈ లెక్చర్ మెథడ్కి. స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అయినా స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అయినా ఈ టీచింగ్ మెథడ్లో చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ ఆఫ్ లెక్చర్ మెథడ్. ఓకే, నెక్స్ట్ మనము డెమాన్స్ట్రేషన్ మెథడ్ గురించి నేర్చుకుందాం. డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటంటే టు షో. డెమాన్స్ట్రేషన్ మెథడ్ వల్ల పిల్లలకి కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. కాంక్రీట్ అంటే ఏవైనా థింగ్స్ని ఫిజికల్గా చూసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయడంని కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అని అంటాము. సో డెమాన్స్ట్రేషన్ అంటే టు షో కదా, అంటే అక్కడ మనం పిల్లలకి చూపిస్తూ ఉంటాం. సో దానివల్ల ఏదైనా థింగ్ గురించి ఒక ఫిజికల్ ఫామ్ని వాళ్ళు చూడగలుగుతారు. ఓకే, సో అందుకే అంటున్నాం డెమాన్స్ట్రేషన్ వల్ల కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అనేది పిల్లలకి వస్తుందని. ఓకే, ఈ మెథడ్లో టీచర్ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఓకే, సో ఆ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్కి ప్రూఫ్స్ని క్లాస్ రూమ్లో ప్రొవైడ్ చేయడం కోసం ఏదో ఒక డెమాన్స్ట్రేషన్ని ఇస్తారు. ఓకేనా, ఈ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో ఎలాంటివి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే ఫిల్మ్స్ని యూజ్ చేయడం, స్లైడ్స్ని యూజ్ చేయడం, ప్రొజెక్టర్స్ని యూజ్ చేయడం అనేవి జరుగుతూ ఉంటాయి. అర్థమైంది కదా డెమాన్స్ట్రేషన్ మెథడ్ గురించి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఈ డెమాన్స్ట్రేషన్ మెథడ్లోని మెరిట్స్ అండ్ డిమెరిట్స్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. ఈ డెమాన్స్ట్రేషన్ మెథడ్కి మెరిట్స్ ఏంటంటే, ఈ మెథడ్లో టీచర్ ఇంకా స్టూడెంట్స్ ఇద్దరు కూడా యాక్టివ్గా ఉంటారు. స్టూడెంట్స్లో అబ్జర్వేషన్, రీజనింగ్ అండ్ థింకింగ్ పవర్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకేనా, సో దీస్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. మరి డిమెరిట్స్ ఏంటంటే, సో ఈ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అనేది క్లాస్ రూమ్లో అందరు స్టూడెంట్స్కి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వదు. ఎందుకంటే క్లాస్ రూమ్లో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. సో అందరినీ ఆ ఎక్స్పెరిమెంట్లో టీచర్ ఇన్వాల్వ్ చేయలేకపోతుంది. సో ఇదొక డిసడ్వాంటేజ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్కి. అండ్ ఈ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అనేది లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రిన్సిపల్ని బేస్ చేసి ఉండదు. ఓకే, అంటే ఈ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో పిల్లలు వాళ్ళకు వాళ్ళు చేసి నేర్చుకోరు కదా, టీచర్ చేసి చూపిస్తే అప్పుడు పిల్లలు చూసి నేర్చుకుంటారు. అంటే ఇక్కడ టీచర్ యాక్టివ్ రోల్ని ప్లే చేస్తుంది కదా. సో అందుకే ఈ మెథడ్ అనేది లెర్నింగ్ బై డూయింగ్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని లేదు అని చెప్తున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద డిమెరిట్స్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. నెక్స్ట్ మనము లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ గురించి నేర్చుకుందాం.
ఈ మెథడ్‌ని మనము 2 వేస్‌లో యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే లెక్చర్ ఇస్తారు. ఓకే. సో, లెక్చర్ ఇచ్చిన తర్వాత కొంచెం డెమో ఇచ్చి చూపిస్తూ ఉంటారు పిల్లలకి. ఓకే. లేకపోతే ఫస్ట్ డెమో ఇస్తారు. సో, డెమో ఇచ్చిన తర్వాత ఆ డెమో గురించి కొంచెం ఎక్స్‌ప్లనేషన్‌ని ఇచ్చేస్తారు. ఓకే. సో, ఇలా లెక్చర్‌ని, డెమోని 2 యూజ్ చేయడంని ఏమంటామంటే లెక్చర్ కమ్ డెమాన్‌స్ట్రేషన్ మెథడ్ అని అంటాము. ఓకేనా? అర్థమైంది కదా! లెక్చర్ కమ్ డెమాన్‌స్ట్రేషన్ మెథడ్ నేమ్‌లోనే ఉంది. లెక్చర్ ఇస్తాము, డెమో ఇస్తాము. ఓకే. అలా యూజ్ చేసి టీచ్ చేయడంని మనం ఏమంటామంటే లెక్చర్ కమ్ డెమాన్‌స్ట్రేషన్ మెథడ్ అని అంటాము. నెక్స్ట్ మనము లాబొరేటరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ గురించి నేర్చుకుందాం. మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఏ ప్రిన్సిపల్‌ని ఫాలో చేస్తదంటే లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రిన్సిపల్‌ని ఫాలో చేస్తది. అంటే ఇక్కడ పిల్లలు చేసి నేర్చుకుంటారు. సో, ఈ లాబొరేటరీ మెథడ్‌లో పిల్లలు ఏదైనా ఎక్స్‌పెరిమెంట్‌ని గాని ఏదైనా ఒక థింగ్‌ని చేసి దాని గురించి నేర్చుకుంటారు. ఓకే. సో, ఈ లాబొరేటరీ మెథడ్‌ని మనం ఏమంటామంటే ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్ అని కూడా అంటాము. లాబొరేటరీ మెథడ్‌కి ఇంకొక పేరు ఏంటి? ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్. ఓకే. ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్‌లో టీచర్స్ ఏం చేస్తారంటే స్టూడెంట్స్‌కి ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్‌ని, ఎక్విప్‌మెంట్స్‌ని ప్రొవైడ్ చేస్తారు లాబొరేటరీలో. ఓకే. అండ్ ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేయడానికి కావాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్, ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ కూడా పిల్లలకి ఇస్తారు. ఓకే. సో, పిల్లలు ఏం చేయాలంటే ఆ ఎక్స్‌పెరిమెంట్‌ని పర్ఫార్మ్ చేసి ఆ ఎక్స్‌పెరిమెంట్ యొక్క అబ్జర్వేషన్స్‌ని రికార్డ్ చేసి రిజల్ట్‌ని ఇన్ఫర్ చేయాలి. సో, ఇది పిల్లలు చేయాల్సిన పని. ఇలాంటి మెథడ్ ఆఫ్ టీచింగ్‌ని మనం ఏమంటామంటే లాబొరేటరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఆర్ ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అని అంటాము. అర్థమైంది కదా దీని గురించి. ఇప్పుడు మనము ఈ మెథడ్ యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ గురించి చూద్దాం. లాబొరేటరీ మెథడ్ యొక్క మెరిట్స్ ఏంటంటే లాబొరేటరీ మెథడ్ అనేది చైల్డ్ సెంట్రిక్. ఎందుకంటే ఇక్కడ పిల్లలు యాక్టివ్ రోల్‌ని ప్లే చేస్తున్నారు. టీచర్ జస్ట్ పాసివ్ రోల్‌ని ప్లే చేస్తుంది. బై ప్రొవైడింగ్ ద ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ ఎక్విప్‌మెంట్స్. పిల్లలు ఎక్స్‌పెరిమెంట్‌కి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్‌ని, ఇన్‌స్ట్రుమెంట్స్‌ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది టీచర్. ఆ ఎక్స్‌పెరిమెంట్‌లో టీచర్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అందుకే ఈ మెథడ్ ఆఫ్ టీచింగ్‌ని మనం ఏమంటాం చైల్డ్ సెంట్రిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అని అంటాము. ఓకేనా? అండ్ ఈ మెథడ్ వల్ల మనము పిల్లలలో సైంటిఫిక్ యాటిట్యూడ్‌ని, సైంటిఫిక్ టెంపర్‌ని స్ట్రెంథెన్ చేయగలుగుతాం. ఓకే. సో, పిల్లలలో సైంటిఫిక్ టెంపర్‌ని, సైంటిఫిక్ యాటిట్యూడ్‌ని స్ట్రెంథెన్ చేయడానికి మనకు హెల్ప్ చేసే మెథడ్ ఏంటంటే లాబొరేటరీ మెథడ్. ఓకే. సో, లాబొరేటరీ మెథడ్ వల్ల పిల్లలు ప్రాక్టికల్ స్కిల్స్‌ని నేర్చుకుంటారు. ఓకే. సో, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ లాబొరేటరీ మెథడ్. డిమెరిట్స్ ఏంటంటే ఈ లాబొరేటరీ మెథడ్ అనేది చాలా టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఆ ఎక్విప్‌మెంట్స్ అన్నిటిని అరేంజ్ చేయాలి, ఎక్స్‌పెరిమెంట్‌ని కండక్ట్ చేయాలి, అబ్జర్వేషన్స్‌ని రికార్డ్ చేసుకోవాలి అండ్ రిజల్ట్స్‌ని ఇన్ఫర్ చేయాలి. ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్ కదా! అన్ని కాన్సెప్ట్స్ ఈ లాబొరేటరీ మెథడ్‌ని యూజ్ చేసి మనం పిల్లలకి టీచ్ చేయలేము. సో, ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ కదా లాబొరేటరీ మెథడ్‌కి. సో, దీస్ ఆర్ ద 2 డిమెరిట్స్ ఆఫ్ లాబొరేటరీ మెథడ్. నెక్స్ట్ మనము హ్యూరిస్టిక్ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? హ్యూరిస్టిక్ వర్డ్ అనేది ఒక గ్రీక్ వర్డ్. ఓకే. సో, గ్రీక్‌లో హ్యూరిస్టిక్ మీనింగ్ ఏంటంటే టు డిస్కవర్. ఓకే. గ్రీక్ లాంగ్వేజ్‌లో హ్యూరిస్టిక్ మీనింగ్ ఏంటి? టు డిస్కవర్. హ్యూరిస్టిక్ మెథడ్‌ని డిస్కవరీ మెథడ్ అని కూడా అంటారు. ఏమన్నాను? హ్యూరిస్టిక్ మెథడ్‌ని ఏమంటారు? డిస్కవరీ మెథడ్ అని కూడా అంటారు. సో, ఈ హ్యూరిస్టిక్ మెథడ్‌లో టీచర్ ఏం చేస్తుంది? స్టూడెంట్స్‌కి ఒక ప్రాబ్లమ్‌ని సెట్ చేసి ఇస్తుంది. ఇచ్చి సైడ్ అయిపోతుంది అన్నట్టు టీచర్. ఓకే. అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో టీచర్ ఏం రోల్‌ని ప్లే చేయట్లేదు. జస్ట్ సైడ్‌కి నిల్చొని ప్రాబ్లమ్ యొక్క ఆన్సర్‌ని డిస్కవర్ చేస్తున్నారా, చేయట్లేదా అనేది చూస్తూ ఉంది. ఓకే. సో, ఈ మెథడ్ ఆఫ్ టీచింగ్‌ని మనం ఏమంటామంటే డిస్కవరీ మెథడ్ ఆర్ హ్యూరిస్టిక్ మెథడ్ అని అంటాము. ఓకే. అంటే ఇక్కడ ఈ హ్యూరిస్టిక్ మెథడ్‌లో టీచర్ పిల్లలకి ఏం గైడెన్స్ ఇవ్వట్లేదు, హెల్ప్ చేయట్లేదు. ఓకే. సో, ఎవరైతే పిల్లలు ఇంకా చాలా ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ ఆన్సర్‌ని డిస్కవర్ చేయలేకపోతారో అలాంటి పిల్లలకి లాస్ట్ స్టేజ్‌లో టీచర్స్ గైడ్ చేస్తారు. సో, దానివల్ల వాళ్ళు ప్రాబ్లమ్‌కి ఆన్సర్‌ని డిస్కవర్ చేయగలుగుతారు. ఓకే. ఏమన్నాను? జనరల్‌గా టీచర్స్ ఆ పిల్లలకి ఏం హెల్ప్ చేయరు, గైడ్ చేయరు. బట్ ఒకవేళ పిల్లలు ఎంత ప్రయత్నించినా కానీ కొంతమంది పిల్లలు చేయలేకపోతారు కదా! వాళ్ళకి మాత్రం టీచర్ ఆ పిల్లలు ఏం డిఫికల్టీస్‌ని ఫేస్ చేస్తున్నారని తెలుసుకొని అక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో, దానివల్ల వాళ్ళు ఆ ప్రాబ్లమ్ యొక్క ఆన్సర్‌ని డిస్కవర్ చేయగలుగుతారు. ఓకేనా? సో, ఈ
హ్యూరిస్టిక్ మెథడ్ అనేది ఏం డిమాండ్ చేస్తదంటే పిల్లల నుంచి, పిల్లలు ఒక ప్రాబ్లమ్ గురించి ఆలోచించాలి, డిస్కస్ చేయాలి అండ్ దానికి కావాల్సిన మోడిఫికేషన్‌ని ఫర్దర్‌గా ఎక్స్‌పెరిమెంట్‌లో చేయగలగాలి అనేది హ్యూరిస్టిక్ మెథడ్ అనేది స్టూడెంట్స్ నుంచి డిమాండ్ చేస్తది. అర్థమైంది కదా! హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఏంటో. హ్యూరిస్టిక్ మెథడ్‌ని ఏమంటున్నాం? డిస్కవరీ మెథడ్ అని అంటున్నాం. నెక్స్ట్ మనము హ్యూరిస్టిక్ మెథడ్ యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ గురించి నేర్చుకుందాం. ఈ హ్యూరిస్టిక్ మెథడ్ యొక్క మెరిట్స్ ఏంటంటే, ఈ హ్యూరిస్టిక్ మెథడ్ వల్ల పిల్లలలో సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతది. అండ్ పిల్లలని వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు సెల్ఫ్‌గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రిలయన్స్ అనేది డెవలప్ అవుతది. అండ్ పిల్లలలో హ్యూరిస్టిక్ మెథడ్ వల్ల ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతది. మరి డిమెరిట్స్ ఏంటంటే, ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది ప్రైమరీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో యూజ్ చేయలేము. హ్యూరిస్టిక్ మెథడ్ అనేది చాలా టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. హ్యూరిస్టిక్ మెథడ్‌ని యూజ్ చేసి మనం సైన్స్‌ని టీచ్ చేసామనుకోండి, అక్కడ క్లాస్ రూమ్‌లో ఉన్న పిల్లలందరి మీద మనము అటెన్షన్ చూయించాలి. సో, క్లాస్ రూమ్‌లో పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరి మీద అటెన్షన్ చూపించడం అంటే చాలా చాలా కష్టం. సో, ఇది కూడా ఒక డిమెరిట్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్. అర్థమైంది కదా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ గురించి. ఇప్పుడు మనము నెక్స్ట్ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? అదేంటంటే అబ్జర్వేషన్ మెథడ్. ఈ అబ్జర్వేషన్ మెథడ్ ఆఫ్ సైన్స్ టీచింగ్ వల్ల థింగ్స్‌ని చాలా అబ్జర్వ్ చేసి దాని గురించి నాలెడ్జ్‌ని అక్వైర్ చేసుకుంటారు. సో, ఎప్పుడు మనం దేని గురించైనా తీక్షణంగా చూసినప్పుడు దాని గురించి మనకు అర్థమవుతది. ఓకే. సో, ఈ అబ్జర్వేషన్ మెథడ్ వల్ల వాళ్ళ సరౌండింగ్స్ గురించి వాళ్ళకి అర్థమవుతది. ఓకే. సో, ఇప్పుడు మనము అబ్జర్వేషన్ మెథడ్ యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ గురించి నేర్చుకుందాం. అబ్జర్వేషన్ మెథడ్ యొక్క మెరిట్స్ ఏంటంటే, పిల్లలు అబ్జర్వ్ చేసి థింగ్స్ యొక్క సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్‌ని క్లియర్‌గా, ఎఫిషియెంట్‌గా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. అర్థం చేసుకోగలుగుతారు. ఈ అబ్జర్వేషన్ మెథడ్ వల్ల పిల్లలు సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా అవుతారు అండ్ సెల్ఫ్ డిపెండెంట్‌గా అవుతారు. సో, దీస్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్. నెక్స్ట్ డిమెరిట్స్. ఇప్పుడు డేటా కలెక్ట్ చేయడం చాలా డిఫికల్ట్. ఓకే. ఎందుకంటే ఆ కల్చరల్ అండ్ లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా ఈ అబ్జర్వేషన్ మెథడ్‌లో ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి దీస్ 2 ఆర్ ద డిమెరిట్స్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్. ఇంకా చాలా మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. నేను మోస్ట్ ఇంపార్టెంట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ మనము ప్రాజెక్ట్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ప్రాజెక్ట్ మెథడ్‌లో పిల్లలకి ఫస్ట్ ఏం తెలవదన్నట్టు. ఓకే. సో, పిల్లలు దాని గురించి ఇన్వెస్టిగేట్ చేసి, డిస్కవర్ చేసి దాని గురించి నేర్చుకుంటారు. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్‌లో పిల్లలకి తెలవని టాపిక్‌ని ఇచ్చి దాని గురించి ఇన్వెస్టిగేట్ చేసి నేర్చుకోమని చెప్తూ ఉంటారు. ఓకేనా? అండ్ స్టూడెంట్స్ విల్ యాక్ట్ లైక్ ఏ సైంటిస్ట్. ఈ ప్రాజెక్ట్ మెథడ్‌లో స్టూడెంట్ ఒక సైంటిస్ట్ లాగా యాక్ట్ చేస్తాడన్నట్టు. సైంటిస్ట్ ఏం చేస్తారు? తెలవని దాని గురించి ఎక్స్‌పెరిమెంట్స్ కండక్ట్ చేస్తూ దాని గురించి నేర్చుకుంటారు కదా! సో, అలాగే ఈ ప్రాజెక్ట్ మెథడ్‌లో కూడా ఆఫ్ టీచింగ్‌లో కూడా పిల్లలకి పిల్లలు ఒక సైంటిస్ట్ లాగా బిహేవ్ చేసి ఆ టాపిక్ మీద ఇన్వెస్టిగేట్, రీసెర్చ్ అన్నీ చేసి ఆ టాపిక్ గురించి నేర్చుకుంటారు. ఓకే. అర్థమైందా? సో, ఈ మెథడ్‌లో టీచర్ ఏం చేస్తదంటే, టీచర్ ఒక ప్రాబ్లమ్‌ని తయారు చేసి పిల్లలకి ఇచ్చేస్తదన్నట్టు. ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ నువ్వే ఫైండ్ ఔట్ చేసుకొని రా అని ఇచ్చేస్తారు. సో, అప్పుడు స్టూడెంట్ ఆ ప్రాబ్లమ్ గురించి ఇన్వెస్టిగేట్ చేసి, డిస్కవర్ చేసి దానికి కారణం ఏంటిదనేది, సొల్యూషన్ ఏంటిదనేది ఫైండ్ ఔట్ చేస్తాడు. ఓకే. అది ప్రాజెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ప్రాజెక్ట్ మెథడ్ యొక్క మెరిట్స్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ మెథడ్ త్రూ అవుట్ చాలా యాక్టివ్ రోల్‌ని ప్లే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రాబ్లమ్‌ని ఇచ్చేసిన తర్వాత వాళ్ళు దాని గురించి ఇన్వెస్టిగేట్, డిస్కవర్, ఫైండ్ ఔట్ అన్నీ చేయాలి కాబట్టి పిల్లలు ఈ మెథడ్ ఆఫ్ టీచింగ్‌లో చాలా యాక్టివ్ రోల్‌ని ప్లే చేస్తారు. అండ్ ఈ మెథడ్ అనేది లెర్నింగ్ బై డూయింగ్ ప్రిన్సిపల్‌ని బేస్ చేసుకొని ఉంటది. ఓకే. ఎందుకంటే పిల్లలే కదా అంత చేసేది. అలా మొత్తం దాని గురించి ఇన్వెస్టిగేట్ చేసి, డిస్కవర్ చేయడం వల్లనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అందుకే ఈ ప్రాజెక్ట్ మెథడ్ అనేది దేని ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటదని చెప్తున్నారు? లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటది. అండ్ ఈ మెథడ్ వల్ల, ఈ ప్రాజెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ వల్ల పిల్లలు వేరే సబ్జెక్ట్స్ గురించి కూడా నేర్చుకుంటూ ఉంటారు. ప్రాజెక్ట్ మెథడ్ వల్ల పిల్లలలో పేషెన్స్ అండ్ సాటిస్ఫాక్షన్ అనే క్వాలిటీస్ అనేవి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ మనము డిమెరిట్స్ గురించి నేర్చుకుందాం. ప్రాజెక్ట్ మెథడ్ అనేది చాలా టైం కన్స్యూమింగ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. కంప్లీట్ సిలబస్‌ని ఈ ప్రాజెక్ట్ మెథడ్‌ని యూజ్ చేసి మనము టీచ్ చేయలేము. ప్రాజెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్‌ని ఫాలో చేశామనుకోండి, మొత్తం టీచింగ్ లెర్నింగ్ అనేది డిసార్గనైజ్డ్‌గా, ఇర్రెగ్యులర్‌గా అండ్ డిస్కంటిన్యూయస్‌గా
మారిపోతది. ఎందుకంటే ప్రాజెక్ట్ మెథడ్ కొన్ని టాపిక్స్‌లలో ఈ ప్రాజెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్‌ని అప్లై చేయగలుగుతాం. కొన్ని టాపిక్స్‌లలో అప్లై చేయలేము. అట్లాంటప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్‌ని ఫాలో అయ్యామనుకోండి, కొన్ని టాపిక్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదా! అంటే ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మొత్తం చెల్లాచెదురు అయిపోతదన్నట్టు. ఓకేనా? అండ్ ఈ ప్రాజెక్ట్ మెథడ్ అనేది కాస్ట్‌లీ కూడా. అర్థమైంది కదా! ప్రాజెక్ట్ మెథడ్ గురించి. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ గురించి నేర్చుకుందాం. టీచర్స్ ఏం చేస్తారంటే ఒక ప్రాబ్లమ్‌ని తీసుకుపోయి స్టూడెంట్స్ ముందు పెడతారు. అప్పుడు స్టూడెంట్స్ ఆ ప్రాబ్లమ్ గురించి క్వెషన్స్ అడిగి, హైపోథెసిస్ చేసి, అనలైజ్ చేసి, ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఆ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్‌ని వాళ్ళు ఫైండ్ ఔట్ చేస్తారు. ఓకే. ఈ అంతటి ప్రాసెస్‌లో టీచర్ ఒక ఫెసిలిటేటర్ లాగా, ఒక గైడ్ లాగా రోల్ ప్లే చేస్తారు. ఇలా ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ప్రతి ఒక్క స్టెప్‌లో టీచర్ వాళ్ళకి ఒక గైడ్ లాగా, ఫెసిలిటేటర్ లాగా హెల్ప్ చేస్తూ ఉంటారన్నట్టు. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్‌కి మెరిట్స్ ఏంటంటే స్టూడెంట్స్‌కి ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లమ్‌ని వాళ్ళు సెల్ఫ్‌గా ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది నేర్చుకుంటారు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ వల్ల. అండ్ వాళ్ళలో పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ ఆర్గ్యుమెంటేషన్ అనేది డెవలప్ అవుతది. సాల్వింగ్ అప్రోచ్ అనేది చాలా టైమ్ అండ్ ఎనర్జీ కన్స్యూమింగ్ మెథడ్. అండ్ ఇది ఈ చిన్న క్లాసెస్‌లలో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఆఫ్ టీచింగ్‌ని మనము అప్లై చేయలేం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. నెక్స్ట్ మనము ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ గురించి నేర్చుకుందాం. ఇండక్టివ్ మెథడ్ అనేది లెర్నర్ సెంటర్డ్ మెథడ్. అంటే ఇక్కడ పిల్లలు యాక్టివ్ రోల్‌ని ప్లే చేస్తారు అండ్ టీచర్ ఏమో పాసివ్ రోల్‌ని ప్లే చేస్తది. ఓకే. సో ఈ ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్‌లో ఏమవుతదంటే పిల్లలు ఫస్ట్ థింగ్స్‌ని అబ్జర్వ్ చేసి దాని నుంచి ప్యాటర్న్స్‌ని అనలైజ్ చేస్తారు. సో ఇలా ప్యాటర్న్స్ గురించి అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు టెంటేటివ్ హైపోథెసిస్ అంటే ప్రాబబుల్ సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇలా అవ్వడానికి ఇది కారణమేమో అలా 2-3 సొల్యూషన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో అందులో నుంచి ఏదో ఒక హైపోథెసిస్‌ని తీసుకొని ఎక్స్పెరిమెంటేషన్, అనాలిసిస్ ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇది. సో ఇలాంటి ప్రాబ్లమ్ ఎక్కడొచ్చినా గానీ దాని సొల్యూషన్ ఇది అని వాళ్ళు ఒక థియరీని ఇస్తారు. సో ఇక్కడ పిల్లలు ఫస్ట్ అబ్జర్వ్ చేసి వాళ్ళు థియరీస్‌ని ఇస్తున్నారు. వాళ్ళు నోన్ నుంచి అన్నోన్ థింగ్స్ సైడ్ మూవ్ అవుతున్నారు. అబ్జర్వేషన్స్ ఏమో నోన్ థింగ్స్, థియరీ ఏమో అన్నోన్ కదా. సో ఇక్కడ ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్‌లో టీచర్స్ నోన్ థింగ్స్‌ని స్టూడెంట్స్‌కి ప్రొవైడ్ చేసి అన్నోన్ థింగ్స్ గురించి నేర్పిస్తున్నారు. అండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి రూల్స్‌ని నేర్పిస్తున్నారు. సింపుల్ టాపిక్స్ నుంచి కాంప్లెక్స్ టాపిక్స్‌ని నేర్పించగలుగుతున్నారు. అండ్ ఇంకా ఏం చేస్తున్నారు, కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్ ఫార్మ్స్ గురించి వాళ్ళ బ్రెయిన్‌లో ఫీడ్ చేస్తున్నారు. కాంక్రీట్ అంటే పిల్లలకి ఫస్ట్ ఫిజికల్ ఫార్మ్స్‌ని చూపించి దాని గురించి నేర్పిస్తారు. సో దాని నుంచి వాళ్ళు ప్యాటర్న్స్‌ని రికార్డ్ చేసి దాని నుంచి కన్క్లూషన్స్‌కొచ్చి వాళ్ళు ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాని డెవలప్ చేసుకొని వాళ్ళ బ్రెయిన్‌లో ఫీడ్ చేసుకుంటారు. ఇండక్టివ్ మెథడ్‌లో పిల్లలకి ఫస్ట్ అబ్జర్వేషన్స్‌ని ప్రొవైడ్ చేసి దాని నుంచి థియరీస్‌ని ఫార్ములేట్ చేస్తున్నారు. ఓకే. సో ఈ మెథడ్ ఆఫ్ టీచింగ్‌ని మనం ఏమంటామంటే ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అని అంటాము. నెక్స్ట్ మనము డిడక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ గురించి నేర్చుకుందాం. ఈ డిడక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది టీచర్ సెంటర్డ్ మెథడ్. అంటే టీచర్ ఇక్కడ యాక్టివ్ రోల్‌ని ప్లే చేస్తారు. స్టూడెంట్ ఏమో పాసివ్ రోల్‌ని ప్లే చేస్తారు. అంటే ఏం చేయకుండా సప్పుడేక కూర్చొని టీచర్ చెప్పిన మాటని వింటూ ఉంటారు అన్నట్టు. ఓకే. సో ఇక్కడ ఈ డిడక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్‌లో ఏం స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. టీచర్ ఫస్ట్ పిల్లలకి థియరీస్‌ని నేర్పిస్తది. సో ఆ థియరీస్‌ని నేర్పించి దాని నుంచి హైపోథెసిస్‌ని ఫార్ములేట్ చేసుకుంటారు పిల్లలు. హైపోథెసిస్ నుంచి వాళ్ళు అబ్జర్వేషన్స్ చేసి దాని నుంచి వాళ్ళు కన్ఫర్మేషన్‌కి వస్తారు. ఓకే. అన్నోన్ థింగ్స్‌ని నేర్పిస్తారు టీచర్స్ ఫస్ట్. దాని నుంచి నోన్ థింగ్స్ వైపు తీసుకువెళ్తారు పిల్లల్ని. ఓకే. పిల్లలకి ఫస్ట్ రూల్స్‌ని నేర్పించి దాని తర్వాత ఎగ్జాంపుల్స్‌ని నేర్పిస్తారు. వేరాస్ ఇండక్టివ్ మెథడ్‌లో ఏమైంది, ఎగ్జాంపుల్స్ నేర్పించి రూల్స్‌ని నేర్పించారు పిల్లలకి. బట్ డిడక్టివ్ మెథడ్‌లో రూల్స్‌ని నేర్పించి ఎగ్జాంపుల్స్‌ని నేర్పించారు. ఓకే. అండ్ కాంప్లెక్స్ థింగ్స్‌ని ఫస్ట్ నేర్పించి, అంటే థియరీ అనేది చాలా కాంప్లెక్స్‌ది కదా. కాంప్లెక్స్ నుంచి వాళ్ళు సింపుల్ సైడ్ వెళ్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నుంచి కాంక్రీట్ సైడ్ వెళ్తారు డిడక్టివ్ మెథడ్‌లో. అంటే ఇక్కడ థియరీ అనేది అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ కదా. సో ఈ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ నుంచి వాళ్ళు అబ్జర్వేషన్స్‌కి వెళ్తున్నారు. అంటే కాంక్రీట్ ఫార్మ్స్‌కి మూవ్ అవుతున్నారు. ఓకే. సో ఈ డిడక్టివ్ మెథడ్ అనేది అన్నోన్ నుంచి నోన్‌కి వెళ్తుంది, రూల్స్ నుంచి ఎగ్జాంపుల్స్‌కి వెళ్తుంది, కాంప్లెక్స్ నుంచి సింపుల్‌కి వెళ్తుంది, అబ్స్ట్రాక్ట్ నుంచి కాంక్రీట్‌కి వెళ్తుంది. ఓకే. అర్థమైంది కదా ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్ గురించి. నెక్స్ట్ మనము ప్లేవే మెథడ్ గురించి నేర్చుకుందాం. ప్లేవే మెథడ్‌లో నేమ్‌లోనే ఉంది. పిల్లలను ఆడిపించుకుంటూ వాళ్ళకి నేర్పించడంని మనం ఏమంటామంటే ప్లేవే మెథడ్ ఆఫ్ టీచింగ్ అని అంటాము. సో ఈ ప్లేవే మెథడ్ ఆఫ్ టీచింగ్ కూడా లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రిన్సిపల్‌ని ఫాలో చేస్తది. ఓకేనా. అండ్ ఈ ప్లేవే మెథడ్ అనేది చైల్డ్ సెంటర్డ్ మెథడ్. అంటే టీచర్ ఏమో పాసివ్ రోల్‌ని ప్లే చేస్తది అండ్ చిల్డ్రన్ ఏమో యాక్టివ్ రోల్‌ని ప్లే చేస్తారు. ప్లేవే మెథడ్‌లో పిల్లలు అస్సలు బోర్‌గా ఫీల్ అవ్వరు అండ్ పనిష్మెంట్స్ అయితే అస్సలే ఇవ్వరు టీచర్స్ పిల్లలకి. ఓకే. నెక్స్ట్ పిల్లలకి మరి కాన్సెప్ట్స్ ఎలా నేర్పిస్తారంటే టీచర్స్ పిల్లలు
పిల్లలకి ఆడుతూ, పాడుతూ కాన్సెప్ట్స్‌ని నేర్పిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ప్లేవే మెథడ్‌లో కరిక్యులమ్ ప్రెషర్స్ అనేవి అస్సలు ఉండవు. అర్థమైంది కదా! ప్లేవే మెథడ్ గురించి. నెక్స్ట్ మనము పీర్ ట్యూటరింగ్ గురించి నేర్చుకుందాం. పీర్ అంటే తోటి విద్యార్థులు. ఓకే. సో, అంటే ఇక్కడ పీర్ ట్యూటరింగ్‌లో ఏమవుతదంటే ఎవరైతే పిల్లలకి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటారో వాళ్ళు కోచెస్ లాగా, ట్యూటర్స్ లాగా మారి వాళ్ళ పీర్ గ్రూప్‌కి నేర్పిస్తూ ఉంటారు. సో, ఒక పీర్ గ్రూప్‌ని ఫార్మ్ చేసి ఒక ఫిజికల్ స్టేట్‌ని మైండ్‌లో పెట్టుకొని, మెంటల్ స్టేట్‌ని మైండ్‌లో పెట్టుకొని అండ్ సోషల్ నీడ్స్‌ని మైండ్‌లో పెట్టుకొని మనం అలా పీర్ గ్రూప్స్‌ని ఫార్మ్ చేయాలి. దీనితో ఈ టాపిక్ అనేది ఫినిష్ అయిపోయింది. ఈ టాపిక్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కింద కమెంట్ చేసి చెప్తే డెఫినెట్‌గా ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఎఫర్ట్స్ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.